హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాలిసా కిచెన్. ఈరోజు మనము కీరా దోసకాయతో పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక 3 కీరాలు ఈ విధంగా పొట్టు తీసి గ్రేట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే ఉప్పు యాడ్ చేసుకొని కలిసేలాగా మనం ఇది కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఒక 3 పచ్చిమిరపకాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయ, 3/4 కప్పు పెరుగు. ఇప్పుడు మనం ఈ కీర దోసకాయ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఈ విధంగా కీరా మిశ్రమాన్ని స్క్వీజ్ చేస్తూ వాటర్ అంతా రిమూవ్ చేసి ఆ పిప్ప మాత్రమే ఎంటీ బౌల్లోకి తీసుకోవాలండి. కీర దోసకాయ ఈ సమ్మర్ ఎండాకాలంలో చాలా చలువ చేస్తుంది, హెల్త్కి చాలా మంచిది. కీరా వల్ల మనకి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ రిచ్ వెజిటేబుల్ అంటారు. కీరాని కుకుంబర్ అని కూడా అంటారు. వెయిట్ లాస్కి, స్కిన్ స్మూత్నింగ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనం బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే 3/4 కప్పు పెరుగు, నేను ఇక్కడ పెరుగు చిక్కటి పెరుగు తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని యాడ్ చేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ముందు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా, చూసుకొని ఉప్పు అన్నది యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, ఎంటీఆర్ వారి జీరా పౌడర్, నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అంత జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదంతా కూడా కలిసేలాగా మనము కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని చాలా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఈ విధంగా వేయించుకోవాలి. నేను సపరేట్గా వేయించుకుంటున్నానండి, మీరు కావాలంటే పోపులోకి డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా వేయించుకొని ఈ పచ్చిమిరపకాయలు అన్నది కొద్దిగా వేగాక అప్పుడు యాడ్ చేసుకుంటున్నాను పెరుగు పచ్చడిలోకి. చూసారు కదా, నాకు చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు నేను పెరుగు పచ్చడిలోకి ఈ విధంగా యాడ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిరపకాయ యాడ్ చేశానండి. శనగపప్పు అన్నది మనకి దోరగా వేగాలి. ఈ విధంగా పోపు గింజలు అన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఇంగువ యాడ్ చేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల పెరుగు పచ్చడి తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. ఎల్జీ వారి ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఈ పోపుని మన పెరుగు పచ్చడిలోకి యాడ్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా పోపు మన కీరా పెరుగు పచ్చడిలోకి యాడ్ చేసుకుంటే రెడీ. ఎంతో టేస్టీగా ఉండే కీరా పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కీరా పెరుగు పచ్చడి సైడ్ డిష్గా చపాతీలోకి మనము పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నటువంటి విధంగా ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది. మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Like, share and subscribe to Lalsa Kitchen. Thank you.